దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని చూద్దాము. గలతీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘములకు రాసినటువంటి పత్రికల నుంచి 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, సహోదరులారా, ఒకడు నీ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా తప్పిదములో పడిపోయినప్పుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు సాత్వికమైన మనసుతో వారిని మంచి దారిలోకి నడిపించమని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి మాట. కనుక ఈ లోకంలో ఎవరైనా తప్పిదము చేసినప్పుడు కానీ వారిలో మనము గద్దించినప్పటికీ కూడా వారి మీద ఇంతే కాకుండా దేవుని సన్నిధికి ఆత్మ సంబంధమైన వారు ఎవరంట? ఆత్మ సంబంధమైన వారు వారికి సాత్వికమైనటువంటి మనసుతో వారిని ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? మంచి దారిలోనికి తీసుకొని రావలేను. మంచి దారిలో అంటే యేసు మార్గమే మంచి మార్గము, యేసయ్య దారే మంచి దారి. ఇరుకు దారి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదే మంచి మార్గము, అదే మంచి మార్గం అని చెప్పి ఎంచబడి మంచి మార్గంలోనికి తీసుకురావాలి. కనుక తప్పిదము చేయని వారు ఎవరు లేరు. కనుక ప్రతి ఒక్కరూ తప్పిదము చేసిన వారే, కానీ వారు ఎక్కడనంట చిక్కుకుని ఎడల, తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తనకు శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసు. ఏ మనసు అంట? సాత్వికమైన మనసుతో వారిని మంచి మార్గంలోనికి తీసుకురావాలి, మంచి దారిలోనికి నడిపించమని చెప్తూ ఉన్నాను. కనుక మరి 2వ విషయం చూసినట్లయితే, అక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అక్కడ అంటాడు చివరి మాటల్లో ఏమనంటే, మనము అక్కడ 4వ వచనం చూసినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన యందు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుని కూడా బ్రతికించెను. ఏంటంట? ఆయన మహాకృప చేత క్రీస్తు కూడా మనల్ని బ్రతికించి ఉన్నాడు. కనుక ఆయన కృప లేకపోతే, మరొక మాట అంటాడు అక్కడ, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఏం చేతనంట? కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు మరి యొక్క ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏమనంటే, మీరు దేవుని యొక్క కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఆయన ప్రేమ చేతనే క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము, ఆయన కృప లేకపోతే మనము రక్షించబడలేము. కనుక ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం, ఆయన కృప ద్వారానే మనం జీవిస్తూ ఉన్నాము. కనుక ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా చూసినట్టయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, కావున మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందంటే, సమాధానమైనటువంటి బంధం, సమాధానమైన బంధం కావాలి. ఏ కుటుంబంలో కూడా ఈ రోజుల్లో సమాధానం లేకుండా ఉంటుంది.
సమాధానం ఉంటేనే బంధుత్వం పెరుగుతూ ఉంటుంది. సమాధానం ఉంటేనే కుటుంబంలో బంధుత్వం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమాధానము, కుటుంబ సభ్యుల మధ్య సమాధానము, బంధువులతో సమాధానము, అన్నదమ్ములతో సమాధానము, ఎవరితో కూడా సమాధానం లేకుండా పోవటం వల్లనే ఆ బంధుత్వం అనేది విడిపోతూ ఉంటుంది. కనుక మనం ఎవరితోటైతే సమాధానం పడి ఉంటామో వారితో బంధుత్వం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అంటాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనొచ్చు. ఆత్మతో ఐక్యత అంటే సమాధాన పడి ఐక్యత కలిసి ఉండుట. ఆ ఐక్యత అంటే కలిసి ఉండుట. మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు ఆ యొక్క బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సమాధానం పడి ఉంటామో అప్పుడు బంధం అనేది ఆత్మ కలిగించు ఐక్యతకు కాపాడుకొని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజులలో సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సమాధానం లేనటువంటి ఎంతోమందికి సమాధానం లేకుండా బంధుత్వాలు కానీ ఆ యొక్క రక్త సంబంధాలు కానీ విడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఏమంటుందంటే, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతో కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. అక్కడ అంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకొనితోని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. మన బతిమలాడుకుని అపోస్తలుడు పౌలు అంటున్నాడు సంఘానికి రాస్తూ, మీరు సాత్వికముతోనూ ఆ యొక్క ప్రేమతోనూ ఒకరినొకడు సహించుకుంటూ దీర్ఘశాంతముతోనూ ఆ యొక్క పూర్ణ వివేకముతోనూ సాత్వికముతోనూ ఒకరిని నడుచుకునవలనని నన్ను బతిమలాడుకొనుచున్నాను. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అప్పుడే మనము ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఇంకో విషయం చెప్పినట్టు మరొక మాట చెప్పినట్టయితే 4వ అధ్యాయము 25వ వచనం చూసినట్టయితే, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే పలకవలెను అంటున్నాడు. ఏమన్నట? సత్యమే పలకవాలి. ఏమనేయాలంట? అబద్ధములు మానివేసి సత్యమునే పలుకుడి అని సత్యమునే పలుకుడు అంటున్నాడు. కనుక కోపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు ఉదయించే వరకే మీ కోపము నిలిచి ఉండవలను, అపవాదికి చోటు ఇవ్వకుడి అంటున్నాడు. కనుక అపవాదికి చోటు ఎప్పుడు వస్తుందంటే కుటుంబంలో సమాధానం లేనప్పుడు అపవాదికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే కుటుంబంలో సమాధానం ఉంటుందో అపవాదికి చందు ఉండదు. కనుక అందుకని అంటున్నాడు, మీరు అబద్ధములు మాని సత్యమునే పలకాలి, సత్యమునే మాట్లాడాలి అంటున్నాడు. కనుక మొదటి మాట ఏంటి అంటే, ఆయన మనకు ఏమై ఉన్నాడంటే దీర్ఘశాంతమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మొదటిగా మనల్ని మంచి మార్గంలోనికి ఇతరులను నడిపించమంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన కృపచేతనే రక్షించబడి ఉన్నామంటున్నారు. మూడవదిగా చూసినట్లయితే సమాధానమైన బంధముతో ఐక్యత కలిగి జీవించమంటున్నాడు. నాలుగవదిగా అబద్ధములు మానివేసి సత్యమునే పలుకుడి, కోపడు కానీ పాపం చేయకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో మనము అపవాది చోటిస్తామో మనకు సమాధానం లేకుండా పోతూ ఉంటుంది. కుటుంబంలో సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా అనేకమైనటువంటి గొడవలకు దారితీస్తూ, అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తూ, అనేకమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. కనుక అపవాదికి మనం ఎప్పుడైతే చోటిస్తామో అప్పుడే ఇబ్బందుల పాలవుతుంది. కనుక ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. అబద్ధమును మానివేసి సత్యమునే పలకమంటున్నాడు. కనుక సత్యం పలికినప్పుడు సత్యమే పలకాలి. దేవుని మాట సత్యం కనుక ఆ సత్యాన్ని బోధించాలి. అదేవిధంగా ఆయన కృపచేతనే మనము రక్షించబడ్డాం కనుక ఇతరులు కూడా ఆయన కృపచేత రక్షించబడేటట్టు మనం చేయాలి. ఎలాగంటే దేవుని ప్రేమను చూపించి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమను చూపించి,
దేవునితో సంబంధం కలిగిస్తే వారి యొక్క వారు కూడా మనము దేవుని కృప చేత ఎలా రక్షించబడ్డామో వారు కూడా దేవుని కృప చేత రక్షించబడుతూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటకు లోబడి ఆయన మాటకు లోబడి ఆయన గమనించి జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.